నగరంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రజా సంఘాల్లో వేడుకలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వికాస్ మహతో, తహసీల్దార్ కార్యాలయంలో విఠల్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జాదవ్ కృష్ణ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఏసీపీ కార్యాలయంలో శ్రీనివాస్, పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎన్హెచ్ఓ వెంకటనారాయణ, సిఐ విజయబాబు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ రిపబ్లిక్ డే కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్, చాలా మంచి రోజు. మనకు అందరికీ ఈ గుర్తులు పెట్టాలి, మనకు అందరికీ కలిసి పని చేయాలి మన దేశంకి అభివృద్ధి కోసం, మన రాష్ట్రంకి అభివృద్ధి కోసం. ఈ 26th జనవరిలో మోస్ట్లీ వి రిమెంబర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ లెజెండ్స్. వాళ్ళు మన దేశంకి ఇండిపెండెన్స్ కోసం చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళే లెగసీకి కంటిన్యూ చేయడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రకరకాల పథకం ఉన్నాయి. వెల్ఫేర్ కోసం, హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, అదేవిధంగా మన ఎలక్షన్స్లో కూడా పని చేస్తున్నారు. ఈ ప్రభుత్వంకి ఒకటే పని కాదు, వాళ్ళు రకరకాల డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నారు. రకరకాల ప్రతి ఒక్క పర్సన్కి వేరియస్ ఫెసెట్స్, అన్ని ఫెసెట్స్కి వాళ్ళు టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ పోయిన సంవత్సరంలో చూస్తే మన ఈ తెలంగాణ ప్రభుత్వం అచీవ్మెంట్స్ కొన్ని మెయిన్ అంశం నేను ఒకసారి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇందిరమ్మ ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పథకం ఉన్నది. ఇందిరమ్మ ఇందులో ఇప్పటిదాకా మన కాన్స్టిట్యున్సీలో 3500 హౌసెస్ ఉన్నాయి. దీంట్లో ఆల్మోస్ట్ 80%కి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గ్రౌండ్ అయిపోయింది. అండ్ కొన్ని మోర్ దెన్ 100 ఫినిషింగ్ కూడా అయిపోయింది. కొన్నికి ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది మొన్ననే. అదేవిధంగా మన ఇప్పుడు ఎలక్షన్ సెక్షన్ చూస్తే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఇప్పుడు కమింగ్ మున్సిపల్ ఎలక్షన్స్, అదేవిధంగా జీపీ ఎలక్షన్స్ కూడా మన బోధన్ డివిజన్లో అన్ని జీపీస్లో వితౌట్ ఎనీ రీఎలక్షన్, ఏమీ ఇబ్బంది కాకుండా, ఏమీ వైలెంట్ యాక్టివిటీస్ ఆర్ నాన్ ట్రాన్స్పరెంట్ యాక్టివిటీస్ కాకుండా చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని జీపీస్లో సర్పంచెస్ ఉన్నారు. అండ్ కొన్ని మోస్ట్ ఆఫ్ ద జీపీలో ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అయిపోయింది. కొన్నిలో మేబీ ఉప సర్పంచ్ కాలే, కానీ అది కూడా అయిపోతుంది. సో జీపీ ఎలక్షన్స్ ఒక ఇంపార్టెంట్ పని చేయడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అదే విధంగా అన్ని ప్రజలు కూడా అదే దరఖాస్తు చేస్తున్నారు, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా చేస్తున్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేద్దాం.
అదేవిధంగా ఎడ్యుకేషన్కి చూస్తే ఇప్పుడు మీరు కూడా చూశారు, మన కొన్ని టీచర్స్కి మనము సన్మానం చేయడం జరిగింది. ఎడ్యుకేషన్లో వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ మన బోధన్ రెవెన్యూ డివిజన్లో ప్రతి ఒక్క మండల్కి క్లస్టర్ వారీగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి చెప్పడం జరిగింది కి వాళ్ళు కాన్స్టెంట్గా సూపర్వైజర్ విజిట్ చేస్తున్నారు. మనం నాట్ ఓన్లీ ఇన్పుట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్స్, డ్రెస్సెస్, పుస్తకాలు, ఇది కాకుండా ఇది ఆఫ్కోర్స్ ఇది ఉన్నది, కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. వాళ్ళు చదవచ్చా లేదా, వాళ్ళు రాయవచ్చా లేదా అట్ ది ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్, ఇది కూడా ఎన్ష్యూర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది మన తరఫు నుంచి, మన ఎంఈఓస్ తరఫు నుంచి. అదేవిధంగా హెల్త్లో కూడా బస్తీ దవాఖానా అండ్ సబ్ సెంటర్స్ అట్ హెగడోలి, అదేవిధంగా సబ్ సెంటర్ అట్ ముసంగల్ బి, జాన్కంపేట్, నెహ్రూ నగర్ జాన్కంపేట్లో, అండ్ మన బస్తీ దవాఖానా చౌడీలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కొన్ని ఇంకా గవర్నమెంట్ తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డింగ్స్, అంగన్వాడీ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కూడా కొన్ని రోజుల్లో వి విల్ స్టార్ట్ కన్స్ట్రక్షన్. అదేవిధంగా ఈ హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ సంబంధించి ఐ థింక్ ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ ఎంపీటీ ఆఫీసుల నుంచి కూడా అవేర్నెస్ కోసం ఎన్ఎఫ్పిఎస్ స్కీమ్ కోసం అవేర్నెస్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్స్ అండ్ కొత్త ఐ థింక్ ఇందిరా పెన్షన్స్ ఎసెట్రా ఇప్పుడు ఆపేశారు, కాబట్టి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఒక స్టిల్ నడుస్తూ ఉన్నది, కాబట్టి అది కోసం అవగాహన కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సో అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఒక పర్సన్కి వేరియస్ ఫెసెట్స్, డిఫరెంట్ ఫెసెట్స్ ఆఫ్ వాళ్ళు లైఫ్కి మనము ఇంపాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ దెమ్. ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా బాగా పని చేద్దాం అండ్ వీ విల్ హోప్ఫుల్లీ వీ విల్ బి ఏబుల్ టు డూ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. బోధన్ పట్టణ ప్రజలకి అండ్ బోధన్ మండల ప్రజలకి మరియు అధికారులకి, నాయకులకు, విద్యార్థులకు, అధికారులకి మరియు సీనియర్ సిటిజన్స్ అందరికీ మరియు పత్రికా విలేకరులకి నా యొక్క 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదైతే రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టే ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ వర్క్స్ను కూడా మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నా దాన్ని పురోగతిని స్పీడ్గా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. వారు మన భారత ప్రజలమైన మనకు స్వేచ్ఛ, స్వతంత్రాలు, స్వావలంబనం ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకు కొన్ని బాధ్యతలు కూడా పెట్టారు. సో ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉత్తమ పౌరులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.